సోషల్ మీడియాలో ఓ అభిమాని చేసిన రిక్వెస్ట్కు స్పందించి అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న్యూ ఇయర్ సందర్భంగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపింది బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ కుటుంబం. రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారని కోరారు. దీంతో ఆదివారం ఇబ్రహీంకు ఇంటికి వెళ్లారు కేటీఆర్. అంతేకాకుండా ఇబ్రహీం పిల్లలు బదిరులు అవడంతో వారి చికిత్సకు చేయూతనందిస్తామని కొండంత ధైర్యాన్నిచ్చారు. హైదరాబాద్ బొరబండకు చెందిన ఇబ్రహీం ఇంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆతిథ్యం స్వీకరించారు. ఈ నెల 2న నూతన సంవత్సరం సందర్భంగా ఇబ్రహీం కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పనిచేశారని, దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. ఈ 5 ఏళ్ల కాలం సినిమాలో ఇంటర్వెల్ మాదిరిగా గడిచిపోయిందన్న ఇబ్రహీం రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానించారు. ఇబ్రహీం బొరబండలో గాజుల దుకాణం నిర్వహిస్తూ ఉంటాడు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ విందుకు వస్తాను అని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆదివారం ఇబ్రహీం ఇంటికి వెళ్లగా కుటుంబీకులు సాదర స్వాగతం పలికారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే స్పందించి పెన్షన్ మంజూరు చేయించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఇబ్రహీం కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం పిల్లలు చెవుడుతో బాధపడుతుండగా వారికి అవసరమైన చికిత్సకు ఖర్చులు అందించేందుకు ముందుకు వచ్చారు. ఓ సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి ఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తిదాయకమన్నారు.